ఈరోజు నుండి ఆత్మవిద్యా విలాసం శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వాముల వారి రచన ఇది. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వాముల వారు గొప్ప యోగి, గొప్ప భక్తుడు, గొప్ప ఆత్మజ్ఞాని, గొప్ప అవధూత, ఒక గొప్ప మహాత్ముడు. ఎందుకనంటే ఇన్ని లక్షణాలు ఏ ఒక్కరిలో ఉండటం అది అసాధ్యం. ఆయన అనేకమైనటువంటి కీర్తనలు రచించాడు. స్వయంగా ఆ కీర్తనల్ని ఆయన అలా భక్తి పారవశ్యంతో గానం చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆయన కీర్తనలు గానం చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. అనేక మంది ఆయన్ని భక్తితో అనుసరిస్తూ వారు కూడా గానం చేస్తూ ఆయన వెనకాలే వెళుతూ ఉన్నారు. ఎదురుగా వచ్చేటువంటి వాళ్ళంతా వంగి ఆయన పాదాలకు నమస్కారం చేస్తూ మళ్ళీ ఆయన వెనక ఆ కీర్తనలు పాడుతూ ఆయనతో పాటుగానే వస్తూ ఉన్నారు. క్రమంగా చాలామంది ఆయన వెనక అలా ఆ కీర్తనల్ని గానం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఆయనకి మాత్రం ఇదేమీ తెలియదు. ఎందుకనంటే ఈ ప్రాపంచిక స్పృహలో ఆయన ఉండడు, ఆయన పరవశంలో ఉంటాడు. ఈ బాహ్యస్మృతి లేకుండా ఉన్నటువంటి ఈ సమయంలో ఒక సంఘటన జరిగింది. సామాన్యంగా మహాత్ములైనటువంటి వాళ్ళని బాధ పెట్టేటువంటి దుష్టులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటానే ఉంటారు. ఆయన అలా వెళుతుంటే ఒక వ్యక్తి ఆ గానాన్ని ఆపమని, మాకు మా పనులకి ఇది ఆటంకం కలిగిస్తూ ఉన్నదని అరుస్తూ ఉన్నాడు, దూషిస్తున్నాడు, తిడతా ఉన్నాడు. కానీ అతని మాటలు మాత్రం ఈయనకేం వినిపించట్లా. అందువల్ల అతను ఆయన్ని వెంబడిస్తూ వచ్చాడు. ఆ దూషించేటువంటి వాడు వెంబడిస్తూ కోపంతో సమీపించి దగ్గరకు వచ్చి తటాలన ఒక కత్తి బయటికి తీసి ఆయన భుజాన్ని నరికేశాడు. అంటే ఈ చేతి వరకు ఊడి కింద పడిపోయింది. అక్కడంతా రక్తసిక్తం అయిపోయింది. ఈ సమయంలో కూడా ఆయన మాత్రం ఆ పరవశంలోనే ఉండి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఈ చేయి తగినటువంటి విషయం కూడా ఆయనకి తెలియదు. అయితే ఎప్పుడైతే ఇలా జరిగిపోయిందో ఆయన అలా గానం చేస్తూ వెళుతూ ఉన్నాడు. నేను ఈ చేతిని నరికినప్పటికి కూడా ఆయన పట్టించుకోకుండా అలా వెళుతూ ఉన్నాడు, ఈయనెవరో చాలా గొప్ప మహాత్ముడై ఉంటాడు అని అతనిలో పశ్చాత్తాపం కలిగింది. పాపం చేశాననేటువంటి భీతి కలిగింది. వెంటనే ఆయన పాదాల మీద పడ్డాడు. ఆ పాదాలను పట్టుకొని ఆయన అట్లానే ఆ పాదాల మీదనే ఉన్నా ఈయన మాత్రం అలా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈయన మాత్రం గట్టిగా పాదాలను పట్టుకొని కదలటానికి వీలు లేకుండా
అలా పట్టుకున్నాడు. ఆయనకి నడవటానికి వీల్లేనటువంటి స్థితిలో అప్పుడు కళ్ళు తెరిచాడు. అలా కళ్ళు తెరిచి చూసేటప్పటికీ అదిగో ఆ కాళ్ళ మీద పడి ఉన్నాడు. పడిన తర్వాత ఆయన నన్ను క్షమించండి, మీకు తీవ్ర ద్రోహం చేశాను అని ఆయన పాదాలను పట్టుకొని ఒకటేమైనా కంటికి మింటికి ఏకధారగా దుఃఖిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఏమైందని అడిగాడు ఈయన. అంటే అప్పటికి కూడా తెలియదు. మీ చెయ్యి నరికానండి అని చెప్పాడు. ఇప్పుడు చూసుకున్నాడు, చూసుకుంటే చేయలేదు, రక్తసిక్తమైంది ఆ ప్రాంతం అంతా. సరైన దాన్ని తీసుకురా అన్నాడు. వాడు పోయి ఆ చేతిని తీసుకొని వచ్చాడు. ఆ చెయ్యిని అట్లా పెట్టేసి అట్లా నిమిరేశాడు. అది అతుక్కుపోయింది. ఎప్పట్లాగా ఆయన ఆ కీర్తనలు పాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఆడి మీద కోపం కానీ లేకపోతే అరవటం కానీ లేకపోతే ఇంకేమీ కూడా లేకుండా ఆయన మౌనంగా అలా ఆయన కీర్తనల్లో ఆ పరవశంలో అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఆయనకి దేహధ్యాస ఏమాత్రం లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇలాంటిదే మరొక సంఘటన కూడా ఆయన జీవితంలో జరిగింది. కావేరీ నదీ తీరంలో కూర్చొని ఒకసారి ఇలా కీర్తనలు పాడుతూ ఉన్నాడు. ఆయన చుట్టూ కొంతమంది శిష్యులు భక్తులైనటువంటి వాళ్ళు కూడా చేరారు. ఆయన అలా పాడుతూ ఉంటే వీళ్ళు కూడా అలా పాడుతూ ఉన్నారు. ఇంతలో కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తూ వస్తూ ఉంది. అందరూ కూడా ప్రవాహ వేగాన్ని చూశారు. భయం కలిగింది. అమ్మో, ఈ వేగం మనను కూడా కొట్టేసుకొని పోద్ది అని చెప్పి వాళ్ళందరూ కూడా పైకి దూరానికి పరిగెత్తారు. పరిగెత్తి దూరాన్ని నిలబడి ఈయన మాత్రం కదలకుండా అక్కడే కూర్చుంటే రండి రండి అని కేకలు వేశారు. వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా పెద్దగా కేకేసి మీరు రండి, కావేరీ నది ప్రవహిస్తూ ఉంది, నది ఉధృతంగా వస్తూ ఉంది, రండి 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 అని అంటే ఆయన మాత్రం ఏం వినిపించుకోలే. ఆయన యొక్క ఆ కీర్తనల్లోనే నిమగ్నమై కూర్చున్నాడు. ఇప్పుడు ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఆ ప్రవాహం పెరిగి ఈయన్ని కూడా అలా కొట్టుకొని పోయింది. వాళ్ళందరూ కళ్ళతో చూస్తూనే ఉన్నారు దూరంగా. రక్షించడానికి ప్రయత్నం చేశారు కానీ రక్షించడానికి కూడా వీలు కాదు, ప్రవాహం అంత ఎక్కువగా ఉంది. దాంతో ఆయన కొట్టుకొని పోయాడు. ఎక్కడికి కొట్టుకొని పోయాడో ఏమైపోయాడో ఇక వాళ్ళకి తెలియదు. వాళ్ళు కాస్త వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచిపోయింది. దాదాపుగా అందరూ కూడా మర్చిపోయారు విషయాన్ని. ఎందుకనంటే పాపం ఏదో దాంట్లో చనిపోయాడు అని అనుకున్నారు. ఒక రోజున ఇసుక తోలుకుపోయేటువంటి వాళ్ళు, ఆ కావేరీ తీర ప్రాంతంలో ఇసుక తోలుకుపోయేటువంటి వాళ్ళు బళ్ళకి ఇసుక ఎత్తుకుంటున్నారు. ఆ ఎత్తుకుంటా పారతోటి ఆ ఇసుకను తీసి ఆ బండిలో వేస్తూ ఉంటారు. అలా వేస్తూ ఉంటే ఒకడు కొట్టినటువంటి ఆ పారకి రక్తం అంటుకుంది. ఏమిటా రక్తం అంటుకున్నదని జాగ్రత్తగా ఆ ఇసుకను కాస్త తప్పించి చూశారు. చూస్తే అక్కడ ఈయన ఉన్నాడు. ఈయన తెలిసినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అమ్మో, ఈయన మహానుభావుడండి, ఇది ఎప్పుడో అక్కడ కొట్టుకొని పోవటం జరిగింది, ఇక్కడ ఇంతకాలం నుంచి ఈ ఇసుకలో కూరుకుపోయి ఉన్నాడేమో అని అనుకొని ఆ ఇసుకంతా పక్కకి తీసి ఆయన పైకి తీశారు. ఆయన మామూలుగానే ఉన్నాడు. ఆయనలో ఏ మార్పు లేదు, జీవించే ఉన్నాడు. ఈ ప్రకారంగా ఆయన్ని దర్శించుకుంటూ వాళ్ళందరూ కూడా ఊళ్ళోకి పోయి చెప్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆశ్చర్యంగా విచిత్రంగా చెప్పుకుంటా ఆయన్ని చూసి వెళుతూ ఉన్నారు. అందువల్ల ఆయన్ని యోగి అని చెప్పొచ్చు. ఎందుకంటే యోగి అయినటువంటి వాడు యోగ సమాధిలోకి వెళ్తాడు. యోగ సమాధి అని అంటే ఒక కింద ఒక గుంట తీసి దాంట్లో కూర్చొని పైన కప్పేసుకోవటం. కాబట్టి ఇక్కడ ఈయన్ని యోగి అని చెప్పొచ్చు. ఈయన యోగి. ముందుగానే చెప్పినట్టుగా ఆయన ఒక అవధూత. అలాగే ఈ కీర్తనలు పాడటం దీంతో ఆయన ఒక పరమ భక్తాగ్రేసరుడు. మరి ఈ గ్రంథం రాయటం వల్ల ఈ గ్రంథాన్ని, ఇటువంటి గ్రంథాలు ఇంకా కొన్ని ఆయన రాశాడు. ఆయన ఎక్కువ గ్రంథాలు రాయకపోయినా కొన్ని గ్రంథాలు రచించటం వల్ల ఆయన ఆత్మజ్ఞాన సంపన్నుడు. కాబట్టి మహామహితాత్ముడని ఆయన మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు సంఘటనలు కూడా నమ్మశక్యం కానటువంటి నిజాలు. దీంతో ఆయనకి దివ్యశక్తులు ఉన్నాయి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి జనులంతా కూడా. ఇంతటి మహానుభావుడు రచించినటువంటి గ్రంథాలు చాలా తక్కువ. ఎందుకనంటే వాళ్ళేం కవులు కాదు, ఎప్పుడు గ్రంథాలు రాస్తా కూర్చోటారు.
వాళ్ళు ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు, అవధూతలైనటువంటి వాళ్ళు. అందుకని ఏదో కొద్ది గ్రంథాలు మాత్రం రాశారు. అందులో ఈ ఆత్మవిద్యా విలాసం అనేటువంటిది ఒక చిన్న వేదాంత గ్రంథం. ఇది ఒక ప్రకరణ గ్రంథం. పైగా ఇది స్వతంత్ర రచన, దేని నుంచో ఆయన భావాలు తీసుకొని రాసినటువంటిది కాదు. ఇది స్వతంత్ర రచన. ఆయన యొక్క అనుభవ సారమంతా కూడా ఈ గ్రంథంలో నిక్షిప్తం చేయటం జరిగింది. ఇది 43 శ్లోకాలతో కూడుకున్నటువంటి చిన్న గ్రంథం. దీనికి ఒక విశిష్టత ఉంది ఈ గ్రంథానికి. ఏమిటనంటే ఇది అతి తక్కువ స్థాయిలో ప్రారంభమై క్రమక్రమంగా ఆత్మానుభూతిని పొందేటువంటి ఉన్నతమైనటువంటి ఉపాయాన్ని తెలియజేసి, ఆ తర్వాత ఆత్మానుభూతిలో ఉండేటువంటి ఆ జ్ఞాని ఏ రకమైనటువంటి అనుభూతిలో ఉంటాడో ఆ ఆత్మానుభూతిలో విలాసంగా విహరించేటువంటి ఆ ఎత్తుకి ఈ గ్రంథంలో చివరి భాగంలో చెప్పటం జరుగుతుంది. ఈ ఆత్మానుభూతి విలాసంలో ఆత్మానుభూతిని విలాసంగా అనుభవించేటువంటి వాడు యొక్క చరిత్రను కూడా చివరిలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఆత్మవిద్యా విలాసం అనేటువంటి పేరు దీనికి సార్థకమైందని చెప్పచ్చు. అందువల్ల ఈ గ్రంథం ఆధ్యాత్మిక రంగంలో ఇప్పుడిప్పుడే ప్రవేశించినటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంతకుముందే ప్రవేశించి కొంత దూరం ప్రయాణం చేసినటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ రంగంలో ఉన్నత స్థానంలో నిలిచినటువంటి వాళ్ళకి కూడా ఈ గ్రంథం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఆత్మానుభూతి అందుకోవటానికి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ ఆత్మానుభూతిని అందుకున్నప్పుడు ఉండేటువంటి అనుభవాన్ని కనుక చెప్పినట్లయితే వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. శంకరాచార్యుల వారి ప్రకరణ గ్రంథాల్లో లాగానే ఇంకా చెప్పాలంటే అంతకంటే ప్రత్యేకంగా ఇందులో వేదాంత సారం అంటే ఉపనిషత్తుల యొక్క సారం అంతా నిండి ఉంది. సరిగ్గా అవగాహన చేసుకొని ఆ మహాత్ముడు చూపినటువంటి మార్గంలో 4 అడుగులు వేసినా చాలు మనని తప్పకుండా తరింపజేస్తుంది ఈ గ్రంథం అనేటువంటి విషయం ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా గురువు పట్ల చూపేటువంటి భక్తి విశ్వాసాలే శిష్యుల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరుస్తాయి అనేటువంటి విషయాన్ని ప్రారంభంలోనే ఎంతో గట్టిగా చెప్పారు. చెప్పడమే కాదు, అది ఆయన యొక్క హృదయపు లోతుల్లో నుంచి వచ్చినటువంటి భావం. అందుకే ఆయన కీర్తనలన్నింటిలో కూడా చిట్ట చివరి పాదం గురు పాదాలని వదలకూడదని, అటువంటి వారికే ముక్తికి దారి తెలుస్తుందని ఆయన తెలియజెప్పడం జరిగింది. అటువంటి మహాత్ముణ్ణి మనం మనసారా స్మరించి ఆయన యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ గ్రంథాన్ని శ్రవణం చేసి చక్కగా మననం చేసి ఆత్మలో రమిస్తూ ఆ ఆత్మానందాన్ని అనుభవించడానికి ప్రయత్నిద్దాం. మరి ఇప్పుడు మొదటి శ్లోకం ఏమిటో చూడండి. యత్పాద పద్మమకరంద జుషాన్నరాణాం సంసార ఘోర భుజగాన్న భవేత్స్మ భీతి సచ్చిద్ఘనం సకల సౌఖ్య లవాంబురాశిం శ్రీ దక్షిణాభిముఖమూర్తిమజం భజేహం. యత్పాద పద్మమకరంద జుషాన్నరాణాం సంసార ఘోర భుజగాన్న భవేత్స్మ భీతి సచ్చిద్ఘనం సకల సౌఖ్య లవాంబురాశిం శ్రీ దక్షిణాభిముఖమూర్తిమజం భజేహం. యత్ పాద పద్మ, ఎవరి యొక్క పాదములనేటువంటి పద్మముల యందలి, ఎవరి యొక్క పాద పద్మముల యందలి మకరంద తేనెని జుషాం జుర్రుకొన్నటువంటి ఆస్వాదించినటువంటి ఆ తేనెని త్రాగినటువంటి
నరాణం మానవులకి సంసార ఘోర భుజగా ఈ సంసారం అనేటువంటి ఏమిటా సంసారం? ఈ జనన మరణ రూప సంసారం అనేటువంటి ఘోర భుజగా అంటే భయంకరమైనటువంటి సర్పం వల్ల భీతి భయం నా భవేత్ స్మా కలగదో. అంటే ఎవరి యొక్క పాదపద్మాల యందలి మకరందాన్ని ఆస్వాదిస్తే ఈ సంసార భయం అనేటువంటి కాల సర్పం వల్ల భయం కలగకుండా ఉంటుందో అటువంటి సత్ చిత్ ఘనం, సత్తు చిత్తు మూర్తి అయినటువంటి సకల సౌఖ్య అన్ని రకాలైనటువంటి ప్రాపంచిక సుఖాలు లవాంబురాశిం ఒక లేశ మాత్రం తనలో ఉన్నటువంటి ఆనంద సాగరం. అంటే సమస్తమైనటువంటి సుఖాలు కూడా ఆయనలో లేశ మాత్రంగా ఉంటాయంట. అంటే ఒక బొట్టులాగా, సముద్రంలో ఒక నీటి బొట్టులాగా ఈ సకలమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సుఖాలన్నీ కూడా ఆ ఆత్మానుభూతి పొందినటువంటి ఆయనలో అలా కేవలం ఒక బొట్టులాగా అలా ఉంటాయి. అటువంటి శ్రీ దక్షిణ అభిముఖమూర్తిం, దక్షిణం వైపుగా ముఖం పెట్టుకొని కూర్చున్నటువంటి మూర్తిని, అందుకని ఆయన దక్షిణామూర్తి అన్నారు. అసలు ఈ దక్షిణం వైపు ముఖం పెట్టుకొని కూర్చోవటం ఏమిటో, తూర్పు ఏమిటో, పడమరేమిటో, ఉత్తరం ఏమిటో, దక్షిణం ఏమిటో మనం తర్వాత తెలుసుకుందాం. ఎందుకంటే మనం అనుకునే తూర్పు పడమరలు ఉత్తరాలు కాదు, ఆ దక్షిణం ఆ ఉత్తరం వేరుగా ఉంటాయి. అటువంటి దక్షిణం వైపున ముఖం పెట్టుకొని కూర్చున్నటువంటి ఆ మూర్తి దక్షిణామూర్తిని అజం పుట్టుక లేనటువంటి వాడిని అహం భజే నేను ఆయన్ని ఆరాధిస్తాను, నేను భజిస్తాను అని. ఎవరి యొక్క పాదపద్మాల, ఇప్పుడు ఎవరి యొక్క అంటే అదిగో దక్షిణామూర్తి అని చెప్తున్నారు, అది ఆయన గురువు కాబట్టి దక్షిణామూర్తి యొక్క పాదపద్మముల యందలి తేనెను, ఇది ఆయన చెబుతున్నటువంటి మాట కనుక ఆయన యొక్క గురువు అంటే గురుస్మరణ దైవస్మరణ రెండు కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు రాసేటప్పుడు ఇది సాంప్రదాయం చేయటం. అందుకని ఆ గురువు యొక్క పాదపద్మముల యందలి మకరందాన్ని ఆస్వాదించినటువంటి మానవులకి ఒక భయం తీరిపోద్దట. ఏమిటా భయం అంటే సంసార భయం. ఈ సంసార జనన మరణ చక్రం అనేటువంటిది ఇది ఒక భయంకరమైనటువంటి విషసర్పం లాంటిది. ఈ విషసర్ప భయం వాళ్ళకి తీరిపోతుంది. అదిగో అటువంటి ఆ దక్షిణామూర్తిని ఎవరైనా సచ్చిదానంద స్వరూపుడైనటువంటి సకల సుఖాలు కూడా లేశమాత్రంగా ఆయనలో ఉన్నటువంటి ఆనంద సాగరుడు, అజం పుట్టుక లేనటువంటి వాడు అయినటువంటి ఆ దక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను అని ఈ మొట్టమొదటి శ్లోకంలో ఆయన గురుస్మరణతో ప్రారంభిస్తూ ఉన్నాడు. కొద్దిగా కఠినమైనటువంటి పదాలు అంటే దీర్ఘమైనటువంటి పదాలు ఉండటం మనం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మానవులందరికీ ఒక భయం ఉంది. అదేమిటంటే సంసార జనన మరణ భయం. అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం అనేటువంటి భయం ఉంది. ఈ భయం నిజంగా ఉండాలి కూడా మనలో. ఆ భయం లేనటువంటి వాడు బాగుపడేటువంటి లక్షణం లేదు. ఆ భయం ఉన్నటువంటి వాడే ఆ భయం నుంచి తప్పించుకోవటం ఎట్లా అని ఆలోచిస్తాడు, అతడు జీవితాన్ని తరింపజేసుకుంటాడు. అందువల్ల ఆ భయం ఉండాలి. అయితే ఇది ఎలాంటిది అంటే ఇది భయంకరమైనటువంటి సర్పం. ఈ భయంకరమైనటువంటి సర్పం లాంటిది, విష సర్పం. మరి ఈ సర్పం యొక్క కాటు పడితే మరి ఎట్లా? అందుకని ఈ కాటు పడకుండా తప్పించుకోవాలి. ఇలా తప్పించుకోవాలంటే ఏం కావాలి? ఈ సర్పం యొక్క కాటు తప్పించుకోవాలంటే మనకి మకరందం, తేనె కావాలి. ఏ తేనె? అది కూడా చెప్తున్నారు ఇక్కడ. పాదపద్మముల యందలి తేనె. ఆ గురువు యొక్క పాదపద్మముల యందలి తేనెను చుర్రుకోవాలి. ఎవరి పాదపద్మముల యందు? గురువు యొక్క పాదపద్మముల యందు తేనె. ఎవరా గురువు? సాక్షాత్ భగవంతుడే అయినటువంటి దక్షిణామూర్తి, దక్షిణాభిముఖమూర్తి. దక్షిణామూర్తి దక్షిణ వైపున ముఖం పెట్టుకుని కూర్చున్నటువంటి మూర్తి కనుక దక్షిణామూర్తి. ఎటువంటి వాడు ఆయన? సచ్చిత్ ఘన స్వరూపుడు. సచ్చిత్ ఘనం, సచ్చిదానంద స్వరూపుడు. సకల సుఖాలు కూడా తనలో లేశమాత్రంగా ఉన్నటువంటి సాగరం, సముద్రం.
ఈ మూడోది పుట్టుక లేనటువంటి వాడు. అదిగో అటువంటి మహాత్ముడిని నేను ఆరాధిస్తాను అంటూ గురుస్మరణ దైవస్మరణ చేస్తున్నారు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఏ గ్రంథాన్నైనా ప్రారంభించేటప్పుడు దైవస్మరణ చేయటం సాధారణంగా ఒక సాంప్రదాయం. ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రారంభించేటప్పుడు గురుస్మరణ చేసి ముందుగా ఆ తర్వాతనే దైవస్మరణ చేస్తూ ఉంటారు. అలా చేసి గ్రంథాన్ని ప్రారంభిస్తారు. మరి ఆత్మవిద్యా విలాసం అనేటువంటి ఈ ప్రకరణ గ్రంథం సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారి చేత రచింపబడినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రకరణ గ్రంథం. ఇందులో చెప్పబడినటువంటి జ్ఞానం అంతా కూడా ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య. కాబట్టి ఈ గ్రంథంలో కూడా గురుస్మరణ దైవస్మరణ తప్పకుండా ఉండి తీరాలి. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఇష్టదైవం సాక్షాత్తు పరమశివుడే. పరమశివుడే అయినటువంటి దక్షిణామూర్తి. ఆయనే గురువు, ఆయనే దైవం. అందువల్ల ఇక్కడ గురుస్మరణ దైవస్మరణ రెండు కూడా జరిగిపోతా ఉన్నాయి. కాబట్టి దక్షిణామూర్తి యొక్క స్మరణతో ఈ గ్రంథం ప్రారంభించబడతా ఉంది. దక్షిణాభిముఖమూర్తి అని ఇందులో దక్షిణామూర్తిని చెప్పారు. అంటే పరమశివుడు దక్షిణాభిముఖుడై, అంటే దక్షిణం వైపున ముఖం పెట్టి కూర్చొని ఉన్నటువంటి మూర్తి. ఆయన ఎందుకండి అలా దక్షిణం వైపున ముఖం పెట్టి కూర్చున్నాడు అంటే శివరహస్యం అనేటువంటి గ్రంథంలో దీనికి సమాధానంగా ఒక కథ చెప్తూ ఉన్నారు. ఏమిటి ఆ కథ అంటే ఆ కథ ఇదిగో ఇది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మొట్టమొదట తన యొక్క మానసపుత్రులుగా, అంటే తన మనస్సు చేత సంకల్పించితే పుట్టినటువంటి వాళ్ళు మానసపుత్రులు అంటారు. తన యొక్క మానసపుత్రులుగా సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అనేటువంటి నలుగురు కుమారుల్ని సృష్టించాడు. వీళ్ళనే సనక సనందనాదులు అని ఒక్క మాటతో అంటుంటారు. ఈ నలుగురు వాళ్ళు అనమాట. సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమార అనేటువంటి వాళ్ళు. వాళ్ళు పుట్టగానే బ్రహ్మదేవుడు వారికి ఒక పని అప్పగించాడు. ఏమిటయ్యానంటే మీరు బాగా సృష్టి చేయండి అన్నాడు. అనేటప్పటికీ వాళ్ళు అన్నారు వాళ్ళు పరమ వైరాగ్యమూర్తులు. ఆ పరమ వైరాగ్యమూర్తులు కనుక మాకు ఈ సృష్టి కార్యం ఇష్టం లేదండి, మేము ఈ సృష్టిని చేయమని నిరాకరించారు. అలా నిరాకరించి కొంతమంది దేవతలతో కొంతమంది మహర్షులతో కలిసి వాళ్ళు నందనవనంలో ఉంటా ఉన్నారు. అయితే అలా ఉన్నారు కానీ వాళ్ళకి జ్ఞానమునందు ఆసక్తి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంది. వాళ్ళు అంత వైరాగ్యమూర్తులు కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానం కావాలనేటువంటి కోరిక బాగా బలంగా ఉంది. సరే, ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరి ఎవరు తమకి జ్ఞాన బోధ చేస్తారు, ఎవరు తమకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు అని ఆలోచిస్తూ ఉన్నారు. అలా ఆలోచిస్తూ ఉండేటప్పుడు నారదుడు అక్కడికి వచ్చాడు. ఇది మహాత్ముల యొక్క సంకల్పాలన్నీ ఇలా ఉంటాయి. వాళ్ళు అట్లా ఆలోచన చేస్తూ ఉండేటప్పటికి మార్గాన్ని చూపించేటువంటి నారదుడు అక్కడికి వచ్చాడు. వచ్చి చెప్పాడు, బ్రహ్మోపదేశాన్ని చెయ్యాలి అని అంటే ఇక బ్రహ్మ కన్నా ఇంకా అర్హులు ఎవరున్నారయ్యా, అందుకని అక్కడికే పోదాం పదండి అని చెప్పి వాళ్ళని బ్రహ్మ దగ్గరికి బయలుదేరదీశాడు. దేవతాగణాలతో మహర్షులతో కలిసి నారదుడు ఈ సనక సనందనాదులను తీసుకొని సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను దర్శించాడు. అక్కడ బ్రహ్మదేవుడు తనకి సమీపంగా కూర్చొని మృదుమధురంగా వీణ వాయిస్తూ పాట పాడుతున్నటువంటి సరస్వతీదేవిని చూస్తూ ఆహా ఓహో అంటూ తన్మయం చెందుతూ ఉన్నాడట. ఈ వచ్చినటువంటి మునిగణాలు ఈ సనక సనందనాదుల్ని, ఈ నారదుల్ని, వీళ్ళ ఎవరిని కూడా గమనించలా బ్రహ్మదేవుడు. ఎందుకని దానిలో పరవశం చెందుతున్నాడు. ఆ సరస్వతీదేవి ఆ వీణ వాయిస్తూ ఉంటే పాడుతూ ఉంటే అందులో ఆయన పరవశం చెందుతున్నాడు. వచ్చినటువంటి వాళ్ళని గమనించలా. అప్పుడు గమనించారు వీళ్ళు. ఆడదాని పాటకి ఆనందిస్తూ తాళం వేస్తూ తన్మయం చెందేటువంటి అయ్యగారు ఆధ్యాత్మ తత్వాన్ని మనకి ఇంకా ఏం బోధించగలుగుతారని అనుకొని మహర్షులంతా కూడా వైకుంఠానికి బయలుదేరారు.
మరి వైకుంఠం ఎలా ఉంటుంది? 7 ద్వారాలు ఉంటాయి. ఆ 7 ద్వారాలకు అవతలగా ఎక్కడో లోపల సౌధంలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. మరి ఆయన దర్శించాలంటే పర్మిషన్లు కావాలి. కానీ పర్మిషన్ అక్కర్లేని ఆయన ఒక ఆయన ఉన్నాడు, నారదుడు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొచ్చు ఆయన. అందుకని ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి చొరవ కలిగినటువంటి వాడు కనుక నారదుడు, నేను వెళ్ళి చూసి వస్తానుండండి అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు వెళ్ళినట్టే వెంటనే తిరిగి వచ్చేశాడు నారదుడు. ఆశ్చర్యపోయారు వీళ్ళంతా. ఏమిటి నారదా, ఏమైంది, వెంటనే తిరిగి వచ్చావు అని అడిగారు ముళ్ళు. ఏమని చెప్పనయ్యా, అక్కడ సత్యలోకంలో అమ్మగారు కాస్త దూరంగా కూర్చొని పాట పాడుతూ ఉంటే ఇక్కడ అమ్మగారు ఏకంగా అయ్యగారి ప్రక్కలోనే కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉంది. ఇది మరీ అన్యాయంగా ఉందయ్యా. కాంతామణి కటాక్ష వీక్షణాలకై క్రీగంట ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ సంసారి మనకేం తత్వాన్ని బోధిస్తాడు? అసలు ఈ వైకుంఠ వైభవం చూడండి ఎలాగుందో. చాలు చాలు, ఇక్కడే లాభం లేదు, కానీ కైలాసానికి పదండి. ఇక ఆ కైలాసపతే మనకి దిక్కు, పదం పదండి అని అదిగో అక్కడికి బయలుదేరి తీశాడు. సరే, ఎలాగైనా సరే ఇక పరమశివుణ్ణి ఆశ్రయించి ఆయన ద్వారానే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని అనుకున్నారు. అలా అందరూ కలిసి ఆ హిమాచలం వైపుగా ప్రయాణం చేసి కైలాస పర్వతాన్ని అధిరోహించారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకేముంది, పరమశివుడు అర్ధనారీశ్వరుడై ఆనంద తాండవ నృత్యం చేస్తూ ఉన్నాడు. విష్ణువేమో డోలు వాయిస్తూ ఉంటే బ్రహ్మదేవుడేమో తాళం వేస్తూ ఉన్నాడు. ఆ పరమశివంలో పరమశివుడు వచ్చినటువంటి వాళ్ళని గుర్తించలే. మహర్షులంతా చూచి నోటి మీద వేలేసుకున్నారు. ఓహో, ఇతడు వారికంటే గరుడే, గొప్ప స్త్రీలోలుడు. బ్రహ్మదేవుడు స్త్రీని తాకకుండా దూరంగా కూర్చుంటే విష్ణువేమో తన పక్కలోనే కూర్చోబెట్టుకొని తాకుతూ ఉన్నాడు. ఈ పరమశివుడేమో ఏకంగా శరీరంలోనే ఇముడ్చుకున్నాడు. ఇది మరీ ఘోరం, అంతా స్త్రీలోలుడే, చాలు చాలు పదండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పరమశివుడు గమనించాడు ఇదంతా. అయ్యో, స్త్రీలతో కలిసి ఉన్నంత మాత్రాన జ్ఞానశూన్యులని భావించి త్రిమూర్తుల్ని కూడా తిరస్కరిస్తున్నారే వీళ్ళు, ఏమిటి వీళ్ళ భ్రమ అని నొచ్చుకొని తీవ్రమైనటువంటి వైరాగ్యవంతులు జిజ్ఞాసాపరులు అయినటువంటి ఈ మహర్షులకి జ్ఞానాన్ని బోధించగలిగినటువంటి వాళ్ళు ఎవరా అని కొద్దిసేపు ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి తపస్సు చేసుకోవాలి, నేను వెళుతున్నాను అనే నెపంతో పార్వతిని పంపించేసి దయామయుడైనటువంటి ఆ పరమశివుడు ఈ మహర్షులు వెళ్ళేటువంటి మార్గంలో మానస సరోవర ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఒక వటవృక్షం కింద దక్షిణాభిముఖుడై యువకుడిగా చిన్ముద్రని ధరించి ప్రశాంతమైనటువంటి వదనంతో మౌనంగా కూర్చొని ఉన్నాడు. అదిగో ఆయనే సద్గురువు శ్రీ దక్షిణామూర్తి. అంటే సదా ఆ శివుడే, పరమశివుడే ఈ దక్షిణామూర్తిగా అక్కడ వేషం మార్చుకుంటే యువకుడిగా అలా కూర్చొని ఉన్నాడు. ఆయనే ఈ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వాముల వారికి ఇష్టదైవం. ఆయనకి గురువు. దైవమే గురువు, గురువే దైవం అనటంతో గురువుని ఇష్టదైవంలాగా ఆరాధించేటువంటి వాడికే ఆత్మజ్ఞానం అవగతమవుతుంది అని ఇక్కడ భావం. ఇదే విషయాన్ని గురుగీత కూడా చెప్తుంది. గురువుని ఎవరైతే దైవంలాగా భావించి పూజిస్తారో అటువంటి వాళ్ళే ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని అనుభూతిని పొందగలుగుతారు, అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. అలా తెచ్చుకునేటువంటి అర్హత అటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుందని గురుగీత చెప్తుంది. అదే విషయాన్ని ఈయన ఈ శ్లోకంలో మనకి స్పష్టం చేశాడు. ఇది దక్షిణామూర్తి, దక్షిణాభిముఖమూర్తి. అసలు ఎవరా దక్షిణామూర్తి అని అంటే మనకి ఈ కథ, ఇది శివరహస్యం అనేటువంటి గ్రంథం నుంచి సేకరించినటువంటి గాథ. అయితే పరమశివుడు దక్షిణాభిముఖుడు ఎందుకయ్యాడు? పరమశివుడు ఈ మహర్షులకి జ్ఞానాన్ని బోధించదలిచి దక్షిణాభిముఖుడై వటవృక్షం కింద కూర్చున్నాడు అని ఇంతవరకు చెప్పుకున్నాం మనం. అయితే దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు?
ఉత్తరాభిముఖుడు ఎందుకు కాలేదు, పశ్చిమాభిముఖుడు ఎందుకు కాలేదు, పూర్వాభిముఖుడు ఎందుకు కాలేదు అని మనకు సందేహాలు వస్తాయి. ఉత్తరాభిముఖులైనటువంటి జిజ్ఞాసాపరులకి జ్ఞానాన్ని బోధించడం కోసమే ఈయన దక్షిణాభిముఖుడయ్యాడు. ఎందుకంటే శిష్యులు ఎలా కూర్చున్నారో వాళ్ళకి ఎదురుగా కూర్చోవాలా గురువు, లేదా గురువు ఎట్టు కూర్చున్నాడో ఆ గురువుకి ఎదురుగా కూర్చోవాలి శిష్యుడు. అప్పుడే శిష్యులకి గురువు బోధించడానికి వీలవుద్ది. శిష్యులందరూ కూడా ఉత్తరాభిముఖులు అయ్యారు కనుక గురువేమో దక్షిణాభిముఖుడై కూర్చున్నాడు అనమాట. అయితే వాళ్ళెందుకు ఉత్తరాభిముఖులు అయ్యారండి? అసలు ఈ ఉత్తర దక్షిణాలు ఏమిటండి? ఈ ఉత్తరాభిముఖులేమిటి, దక్షిణాభిముఖులేమిటి? సామాన్యంగా మనకి 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 ఉన్నాయి. ఇవన్నీ కూడా సూర్యగమనాన్ని బట్టి మనకి ఏర్పాటైనవి. అయితే నిజంగా సూర్యగమనం వల్ల ఏర్పడినటువంటి దిక్కులేనా ఇక్కడ చెప్పినటువంటి దక్షిణాభిముఖులు అనేటువంటి పదాలు అంటే కాదు, కానే కాదు. మరి దీనిలో ఏదో అంతరార్థం ఉంది. ఆ అంతరార్థాన్ని మనం గమనించాలి. చాలా గొప్ప అర్థం ఉంది. ఆ అర్థాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏమిటదనంటే ప్రతి మానవుడు కూడా బుద్ధిని కలిగి ఉన్నాడు. అయితే ఆ బుద్ధిలో ఉన్నటువంటి తెలివి అందరిలో ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. కొంతమందిలో బాగా ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో మధ్యస్థంగా, కొంతమందిలో తక్కువగా, కొంతమందిలో మరీ తక్కువగా, కొంతమంది పాపం ఆ బుద్ధిని అసలు వాడరు. అలాంటి వాళ్ళు కూడా లోకంలో కొంతమంది ఉంటారు. ఒకసారి ఎక్కడోనంట ఎగ్జిబిషన్ పెట్టారండి. సామాన్యంగా ఎగ్జిబిషన్లో ఏం పెడతారు? ఏవో వస్తువులు, రకరకాలైనటువంటి వస్తువులు పెడతారు. కానీ ఇక్కడ మాత్రం అవి పెట్టలా, పుర్రెలు పెట్టారు ఎగ్జిబిషన్. ఆ పుర్రెలు పెట్టి వాటికి రేట్లు పెట్టారు. సరే, ఈ పోయినటువంటి వాళ్ళు అడుగుతున్నారు, ఏమండి ఈ పుర్రె ఎవరిది? ఇదా? ఇది ఎమ్మెల్యేదండి. ఎంతండి దీని రేటు? దీని రేటు 10,000. ఇది ఎవరిదండి? ఇది ఎంపీది. దీని రేటు ఎంతండి? దీని రేటు 15,000. సరే, ఇది ఎవరిదండి? ఇది మంత్రి గారిదండి. దీని రేటు ఎంతండి? దీని రేటు ఎంతండి? 5,000. సరే, ఇదెవరిదండి? ప్రధానమంత్రి. ఇదెంతండి? 2,000. సరే, ఇదెవరిదండి? రాష్ట్రపతి అండి. దీని రేటు ఎంతండి? 10 లక్షలు. అమ్మో ఇంత అన్నారంట. అప్పుడు వాడు చెప్పారంట, ఏమండి వీళ్ళందరూ ఉన్నటువంటి బుద్ధిని కాస్త కోస్తా వాడుకున్నారు. ఎందుకంటే ప్రజల కోసం ఏదో చేయాలని చెప్పి, లేదా సంపాదించుకోవాలని వీళ్ళ బుద్ధిని బాగా ఉపయోగించుకున్నారండి. అందుకని ఇంకా దాంట్లో ఏం పెద్దగా లేదు. అది రాష్ట్రపతి కదండి, ఆయన పాపం ఏం ఉపయోగించుకోలేదు. అలా ఎట్లా ఉన్నాడో అట్లానే ఉంది చివరిదాకా. అందుకని అది మాత్రం ఎక్కువ రేటు అని అన్నారు. అట్లా బుద్ధిని ఉపయోగించుకోకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఉపయోగించుకునేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఈ బుద్ధిలో స్థాయి భేదం ఉంటుంది, తారతమ్య భేదం ఉంటుంది. అయితే ఈ బుద్ధిలో ఉన్నటువంటి ఈ తెలివిలో ఏ తేడాలైతే ఉన్నాయో ఆ తేడాలను బట్టి ప్రతి మనిషి కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవటం, ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయటం. ప్రతి మనిషికి ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఇల్లు కట్టించుకోవాలనో, పెళ్లి చేసుకోవాలనో, పిల్లలు కనాలనో, లేకపోతే డబ్బు సంపాదించాలనో, లేకపోతే మంత్రి పదవి సంపాదించాలనో, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేయాలనో, ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం అతను కష్టపడుతూ ఉంటాడన్నమాట. అందరి బుద్ధి ఒకే రకంగా ఉండదు. ఎవరి బుద్ధిలో ఎటువంటి లక్ష్యం ఉంటుందో వాళ్ళ యొక్క నడక, వాళ్ళ యొక్క ప్రయాణం, వాళ్ళ యొక్క నడత అన్నీ కూడా ఆ లక్ష్యం వైపుకే సాగుతూ ఉంటాయి అన్నమాట. వారి నడతలను బట్టి మానవులకి 4 రకాలుగా మానవుల్ని విభజించవచ్చు. ఎలా? అదిగో ఇప్పుడు వస్తున్నాం మనం ఇక్కడ ఈ 4 దిక్కులకి. కొంతమంది మానవులు ఏం చేస్తుంటారంటే ఎప్పుడు కూడా తమ పుట్టు పూర్వోత్తరాలని మనం ఏ వంశంలో పుట్టాం, ఎప్పుడు పుట్టాం, ఎక్కడ పుట్టాం, ఎవరికి పుట్టాం అని తమ యొక్క వంశ చరిత్రని, తమ యొక్క పూర్వీకుల గొప్పతనాన్ని, మా తాతండి అలాంటివాడు, మా ముత్తాతండి ఇలాంటివాడు, మరి నీ సంగతి ఏంది, నాదేముంది లేండి పనికిరానండి అయిపోయాను కానీ వాళ్ళు మాత్రం చాలా గొప్ప, అదిగో వాళ్ళ సంగతి మాత్రం చెప్పుకుంటా, ఆ పూర్వీకుల సంగతి చెప్పుకుంటా వాళ్ళని తలుచుకుంటా మురిసిపోతూ ఉంటారు. లేదంటే కొంతమంది ఆ పూర్వీకులు చేసినటువంటి తప్పులు కనుక ఏమంటే వాళ్ళని తిడతా
మా తాత ఏమో 1000 ఎకరాలు నాశనం చేశాడండి, మా నాన్నేమో 100 ఎకరాలు నాశనం చేశాడు, నేనేమో 10 ఎకరాలు కూడా మిగల్చలేదండి నాశనం చేయడానికి అని చెప్పి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంటాడు. ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ కూడా ఆ పూర్వీకుల గురించినటువంటి ఆలోచనలతో, ఆ పూర్వం జరిగినటువంటి విషయాల గురించినటువంటి ఆలోచనలతో ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్వాభిముఖులు. పూర్వాభిముఖులు అంటే పూర్వం అంటే తూర్పు, అంటే తూర్పు ముఖం పెట్టుకొని కూర్చున్నటువంటి వాళ్ళు అనమాట. అంతే తప్ప తూర్పు వైపు తిరిగి కూర్చున్నటువంటి వాళ్ళని కాదు. కాబట్టి ఎవరైతే పూర్వం జరిగిపోయినటువంటి విషయాలను తలుచుకుంటూ అదిగో ఆ వ్యవహారాల్లో మునిగి ఉంటారో అటువంటి వాళ్ళందరూ పూర్వాభిముఖులు. కొంతమంది మానవులు ఏం చేస్తారంటే వాటిని తలుచుకోరు కానీ భవిష్యత్తుని గురించి తలుచుకుంటారు. రేపు రాబోయేటువంటి విషయాన్ని గురించి కానీ, ఇదిగో ఇలాంటి పరిస్థితులు నేను అందుకోవాలని కానీ, లేదా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఇలా జరుగుద్దేమో, నాకింత ప్రమాదం వచ్చుద్దేమో, నన్ను కొడుకులు కోడళ్ళు చూడరేమో అనే భయం కానీ, ఇలా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనల్లో మునిగిపోయి ఉంటారు. అదిగో అటువంటి వాళ్ళని పశ్చిమాభిముఖులు అంటారు. పశ్చిమ అంటే పడమర అని అర్థం. అంటే ఆ పశ్చిమాభిముఖులైనటువంటి వాళ్ళు ఎవరయ్యారంటే ఎప్పుడు భవిష్యత్తును తలుచుకొని భయపడుతూనో సంతోషపడుతూనో ఉండేటువంటి వాళ్ళు. ఇక మూడో రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది మానవులు ఆ రెండింటికన్నా ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ ప్రపంచంతో ప్రమేయాలు పెట్టుకుంటారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు, వస్తువులు, వ్యవహారాలు వీటిలో మునిగిపోయి అది కావాలి, ఇది కావాలి, ఇది వద్దు, అది వద్దు అని అనుకుంటూ దీన్ని ఈ కోరికను తీర్చుకుంటూ, ఈ కోరిక తర్వాత ఆ కోరికను తీర్చుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాపంచికమైనటువంటి ప్రమేయాలు పెట్టుకొని ఈ ప్రపంచంలోనే ఇరుక్కుపోయి ఈ జీవితం కానీ, ఈ ప్రపంచం కానీ, ఈ సుఖాలు భోగాలు కానీ, ఈ సంపాదన అనుభవించడం అన్నీ కూడా ఇవే, ఇంకెంతకంటే ఇంక నాకేం అక్కర్లేదు అని ఇందులో కూరుకుపోయేటువంటి వారు ఉన్నారు. వీళ్ళు దక్షిణాభిముఖులు. అంటే దక్షిణ వైపు ముఖం పెట్టి కూర్చున్నటువంటి వాళ్ళని మనం అనుకోవాలి. అంటే వీళ్ళు నిజంగా దక్షిణ వైపు ముఖం పెట్టి కూర్చోవాలి. ఏ పక్కన ముఖం పెట్టుకున్నా వీళ్ళ బుద్ధి మాత్రం ఇదే, ప్రపంచంలో కూరుకుపోవటం. ఇక చాలా కొద్ది మంది పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కారణంగా, పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సాధనల కారణంగా, సుకృతం కారణంగా, పెద్దల యొక్క, మహాత్ముల యొక్క సేవ చేసినటువంటి కారణంగా ఈ ప్రపంచ పరిమితుల్ని దాటిపోయి ఈ సంసార జన్మమరణ దుఃఖం నుంచి తరించి ఎలా మనం విడుదల పొందుతాం, ఎలా ముక్తులం అవుతాం, ఎలా మోక్షాన్ని పొందుతాం అని నిరంతరం కూడా తప్పించేటువంటి మోక్షార్థులైనటువంటి వారు, ముముక్షులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉత్తరాభిముఖులు. ఉత్తర అని అంటే ఉత్తుతర అంటే తరించి పైకి పోవటం. అంటే ఈ ప్రపంచ పరిమితులను దాటి తరించి అదిగో ఆ ఉన్నతమైనటువంటి పరమాత్మ స్థానాన్ని అందుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉత్తరాభిముఖులు అని అంటారు. ఇలా 4 రకాలైనటువంటి మార్గాల్లో ప్రయాణించే మానవుల యొక్క స్థితిని తెలియజేయటం కోసమే ఈ దిక్కులు ఉన్నాయి తప్ప ఈ మామూలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణాలు కాదు. మరైతే ఇక్కడ సరే మునీశ్వరులు, మరి ఈ సనక సనందనాదులు, ఈ దేవతలు వీళ్ళందరూ కూడా మోక్షార్థులై ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని కూర్చున్నటువంటి వాళ్ళు కనుక వీళ్ళు ఉత్తరాభిముఖులు అంటే బాగానే ఉంది. ఎందుకని ఉత్తరాభిముఖులు అంటే తరించాలనుకున్నటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ఉత్తరాభిముఖులు. మరి దక్షిణాభిముఖుడు అని అంటే మరి దక్షిణాముఖులు అంటే ఎవరు అంటే ప్రపంచంలో కూరుకుపోయిన వారు. మరి దక్షిణామూర్తి అట్లా ప్రపంచంలో కూరుకుపోయినటువంటి వాడా? కాదు. ఆయనకి ప్రపంచ పరిమితులతో సంబంధమే లేదు. ఆయన ఎప్పుడో తరించిపోయినటువంటి వాడు. అందువల్ల ఆయనకి ఏ దిక్కు అనేటువంటిది, ఏ రకమైనటువంటి ఆలోచన అనేది లేదు. కానీ ఆయన ఇప్పుడు ఏమిటంటే వీళ్ళందరికీ కూడా జ్ఞానబోధ చేయాలి, ఆత్మజ్ఞానాన్ని బోధించాలి. అలా బోధించాలంటే వాళ్ళకి ఎదురుగా ఉండాలి. అందుకనే ఆయన దక్షిణాభిముఖులై కూర్చున్నాడు, వీళ్ళందరూ కూడా ఉత్తరాభిముఖులై ఎదురుగా కూర్చున్నారు. మహర్షులైనటువంటి వాళ్ళంతా జ్ఞాన పిపాసులు కనుక ఉత్తరాభిముఖులు. ఉత్తరాభిముఖులైనటువంటి వాళ్ళకి జ్ఞానబోధ చేయాలి కనుక పరమేశ్వరుడు దక్షిణాభిముఖుడయ్యాడు. అటువంటి దక్షిణామూర్తి అజం అంటే పుట్టుకలేనటువంటి వాడు. నిజంగా పరమాత్మకు పుట్టుకలేదు. పరమాత్మ నిరాకార నిర్గుణ చైతన్యం. అది ఒకప్పుడు నుండి ఒకప్పుడు లేకుండా ఉండేది కాదు. అందువల్ల పుట్టుకలేనటువంటి వాడు. అటువంటి పరమాత్మని అహం భజామి, నేను భజిస్తాను, నేను ఆరాధిస్తాను అని గ్రంథాన్ని ప్రారంభిస్తున్నారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు. అయితే గురువును, దైవాన్ని ఇలా ఎందుకు ఆరాధించాలి?
ఎందుకు ఆరాధించాలి అంటే తరించాలి అనేటువంటి సాధకులు. ఎలాగైనా సరే ఎన్నో జన్మలు నాకు గడిచిపోయినాయి, కోటాను కోట్ల జన్మలు నాకు గడిచిపోయినాయి. ఈ జన్మలన్నీ కూడా నేను చాలా వరకు వృధా చేసుకున్నా. ఏ జన్మలోనూ కూడా నేను తరించడానికి ప్రయత్నం చేయాల. కానీ ఏదో నేను చేసుకున్నటువంటి కొన్ని పుణ్యాల కారణంగా, కొన్ని సుకృతాల కారణంగా ఈ జన్మలోనైనా నాకు ఇటువంటి బుద్ధి కలిగింది. అందువల్ల నేను ఒక సద్గురువుని ఆశ్రయించి ఈ తరించడానికి కావలసినటువంటి మార్గాన్ని నేను తెలుసుకోవాలి అని ఈ మోక్షార్థులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళకి ఈ గురువు యొక్క అవసరం తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి గురువు యొక్క ఉపదేశం కావాలి. గురువు యొక్క ఉపదేశం ఏమంటే దైవానుగ్రహము కావాలి. అందుకే ఇక్కడ గురుస్మరణ, దైవస్మరణ ఈ రెండు కూడా చేయటం జరిగింది. అయితే ఎలా ఆరాధించాలి గురువుని, గురువుని ఎందుకు ఆరాధించాలి అనే విషయం చెప్పుకున్నాం. ఎందుకనంటే మనం తరించాలి అంటే గురువుని ఆరాధించాలి. అయితే ఎలా ఆరాధించాలండి అనేదానికి ఇక్కడ స్వామివారు చెప్పారు, యత్ పాదపద్మ మకరంద జుషాం అని. ఇది మొట్టమొదటి మాట. యత్ పాదపద్మ మకరంద జుషాం, పరమాత్మ స్వరూపులైనటువంటి గురువు యొక్క పాదములనేటి పద్మముల యందలి మకరందాన్ని ఆస్వాదించాలి. సామాన్యంగా ఇక్కడ కొంతమందికి అనుమానం ఏమిటనంటే, పాద పద్మాలు అన్నారు కదండి, గురువు గారి పాదాలు పద్మాల్లాగా ఉండాలి కదా. కొంతమందికి పాదాలు పద్మాల్లాగా ఉండవు, చూస్తే అసహ్యంగా కూడా ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆ పై పై రూపాన్ని కాదు చూడాల్సింది. ఎందుకంటే నిజంగా ఆ పాదాల్లో నుంచి ఏమైనా తేనొచ్చుద్దా? రాదు. కాకపోతే ఏమిటనంటే ఆ పాదాలు తమకి మార్గదర్శకాలు గనక వాటి యందు అలాంటి భక్తి కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ పాదాలని పద్మాలతో పోల్చి చెప్పారు. పద్మం దేనికి అంటే పద్మం అనేటువంటిది ఆధ్యాత్మిక సంకేతం. పద్మం అనేటువంటిది బురదలో పుట్టుద్ది. బురదలో పుట్టినప్పటికీ బురదను అంటించుకోదు, అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉంటుంది. ఒకవేళ దాన్ని కనుక నీళ్ళల్లో కనుక ముంచి పైకి తీస్తే ఆ నీళ్ళు అంటుకోవు దానికి, అంత స్వచ్ఛంగా ఉంటుంది. అందుకనే పద్మాన్ని ఇక్కడ మనం అన్నింటిలో పాద పద్మాలు, కరపద్మాలు, ముఖ పద్మాలు అని ఇలా వర్ణిస్తూ ఉంటారన్నమాట. అయితే మరి ఈ పాద పద్మముల యందలి తేనెని ఆస్వాదించాలన్నారు కదా, కడుపారా త్రాగాలి. పూలలో ఉన్నటువంటి మకరందం ఎవరికి పడితే వాళ్ళకి అంత తేలిగ్గా లభించదు. దూరం నుండి చూసేటువంటి వాళ్ళకి పువ్వుల యొక్క అందం తెలుస్తుంది. దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి పువ్వుల యొక్క అందంతో పాటు సువాసన కూడా తెలుస్తుంది. అంతే. అయితే ఆ సువాసన తెలిస్తే ఏమవుతుందంటే మనసు పరవశిస్తుంది. దగ్గర ఉన్న వాళ్ళకి అందం, దూరంగా చూసినటువంటి వాళ్ళకి అందం తెలుస్తుంది. దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి సువాసన తెలుస్తుంది, మనసు పరవశిస్తుంది. ఇక పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించాలంటే, ఆ తేనెని ఆస్వాదించాలంటే మానవులకి జంతువులకి సాధ్యం కాదు. మరి ఎవరికి సాధ్యం అండి? కేవలం తుమ్మెదలకి మాత్రమే ఆ మకరందాన్ని పీల్చుకోవటానికి సాధ్యమవుతుంది. ఆ తుమ్మెదలు మాత్రమే ఆ పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చుకొని కడుపారా తాగగలుగుతాయి, ఆనందించగలుగుతాయి. ఇక్కడే ఒక విశేషం కూడా మనం గమనించాలి. ఆ పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఆ పువ్వులకి, ఆ కొమ్మలకి దగ్గరగా, ఆ మొక్కలకి దగ్గరగా ఉన్నటువంటి ఆ నీటిలో కానీ బురదలో కానీ ఉన్నటువంటి కప్పలు ఉన్నాయే, అవి ఏనాడు కూడా వాటిని గ్రహించలేవు. ఊరికే బెకబెకలాడుతూ ఉంటాయే తప్ప ఆ పూలలో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చుకోవటం ఆ చెట్టుకి దగ్గరలో ఉన్నటువంటి కప్పలకి మాత్రం సాధ్యం కాదు, మిగిలిన ఏ జంతువులకి సాధ్యం కాదు. కానీ ఎక్కడో దూరంలో ఉన్నటువంటి ఆ తుమ్మెద దానికి ఆకర్షించబడి, ఆ సువాసనకి ఆకర్షించబడి వస్తుంది, వచ్చి ఆ పువ్వుల్లోకి దూరి ఆ మకరందాన్ని పీల్చుకుంటాయి. అలాగే మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి మహాత్ములుగా కనపడరు, దూరంగా ఉన్నటువంటి వాళ్ళకే మహాత్ములుగా కనపడతారు. మనకి దూరపు కొండలు నునుపని అంటామే, దగ్గరికి పోతే అంతే గతుకులుగానే ఉంటాయి. అదిగో అదే ప్రకారంగా అలా ఉంటాయి. మనకు అందుబాటులో ఉంటే మనకి విలువ తెలియదు,
కాస్త దూరంగా కనుకుంటే ఎప్పుడు దర్శనమే కనుక దొరుకుద్దో దొరకదో అని అన్నంతగా కనుక మనకి చేస్తే ఆయన దర్శనం ఎప్పుడు దొరుకుద్దా అని మనం ఎదురు చూస్తా కూర్చుంటాం. అలాగనే ఎక్కడో ఉన్నటువంటి తుమ్మెదలు మాత్రమే ఈ మకరందాన్ని పీల్చగలుగుతాయి. అయితే తుమ్మెద మకరందాన్ని ఎలా పీలుస్తుంది? తుమ్మెదకి 6 కాళ్ళు ఉంటాయి. ఈ 6 కాళ్ళని కూడా పువ్వు మీద పెట్టి గర్భకుహరంలోకి చొచ్చుకొని పోయినప్పుడే అదిగో అక్కడ ఆ మకరందాన్ని అవి పీల్చగలుగుతాయి. అలాగే మోక్షార్థైనటువంటి జిజ్ఞాసువు కూడా మోక్షం కావాలి అని తపన పడేటువంటి సాధకుడైనటువంటి వాడు, అలా తపన పడేటువంటి శిష్యుడు ఎలా పీల్చాలి ఈ తేనెని అని అంటే, గురువు యొక్క పాదపద్మాల యందలి ఆ తేనెని ఎలా పీల్చాలి అని అంటే, గురువు యొక్క పాదపద్మాలని ఆశ్రయించినప్పుడు తన యొక్క 5 ఇంద్రియాలు, మనస్సు అనేటువంటి 6 కూడా ఆయన పాదపద్మాలపై నిలపాలి. అది తన 6 కాళ్ళని లోపలికి పంపించినట్టుగా నీ 6 అంటే 5 ఇంద్రియాలని, మనస్సుని కూడా ఆ గురువు యొక్క పాదపద్మాల యందు నిలపాలి. గురువు యొక్క పాదాలని కడగటం, ఆ పాద తీర్థాన్ని శిరస్సున చల్లుకోవటం, దాన్ని తీర్థంగా సేవించటం అనేటువంటివి ఎలాంటివంటే, దూరంగా ఉండి పువ్వుల యొక్క అందాన్ని చూడటం, దగ్గరగా వచ్చి ఆ పువ్వుల యొక్క సువాసనని ఆస్వాదించడం లాంటివి. కానీ గురువు యొక్క పాదాలని అనుసరించి ఆయన మాటలో మాట కలిపి, ఆయన మనస్సులో మనస్సు కలిపి, ఆయన చూపినటువంటి మార్గాన్ని తూచా తప్పకుండా పాటించటమే పాదపద్మాల యందలి మకరందాన్ని పీల్చుకోవటం అంటే. ఈ పాదపద్మముల యందలి తేనెని ఆస్వాదించడం అంటే ఇది. కనుక గురువు యొక్క మూర్తిని ధ్యానిస్తూ, గురువు యొక్క పాదాలను పూజిస్తూ, గురువు యొక్క ఉపదేశాన్ని శిరసావహిస్తూ, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటమే శిష్యుని యొక్క ఏకైక కర్తవ్యం. ఇదే నిజమైనటువంటి ఆరాధన. ఇదే విషయాన్ని గురుగీత కూడా చెప్పింది. ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్ పదం, మంత్రమూలం గురోర్ వాక్యం, మోక్షమూలం గురో కృప అని. ఆ విషయాన్ని మనం చాలా వివరంగా అంతకుముందు చెప్పుకోవటం కూడా జరిగింది. సరే, ఇలా గురువుని గనక ఆరాధిస్తే, గురువు యొక్క పాదపద్మాల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఇలా గనక మనం ఆస్వాదించినట్లయితే ఏమిటండి మనకి ఫలితం అంటే, ఆ ఫలితాన్ని కూడా 2వ పదంలో చెప్పారు. ఏమిటది అంటే, సంసార ఘోర భుజగా భీతి నా భవేత్ స్మా అని. సంసార ఘోర భుజగాత్, ఈ సంసారం అనేటువంటి ఘోరమైనటువంటి సర్పం యొక్క భీతి, భయం నా భవేత్ స్మా తొలగిపోతుంది. అది గురువు యొక్క పాదపద్మాలను ఆశ్రయించినందువల్ల కలిగేటువంటి ఫలితం ఇదన్నమాట. ఈ జనన మరణ సంసారం అనేటువంటి కాలసర్పం యొక్క భయం పూర్తిగా తొలగిపోతుంది గురువు యొక్క పాదపద్మాలని ఆశ్రయించినప్పుడు. ఈ సంసారం అంటే పుట్టడం చావటం, పుట్టడం చావటం, మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం. ఈ చావు పుట్టుకలతో కూడినటువంటి సంసారం అంటే ఎందుకు భయం? ఎందుకంటే పుట్టేటప్పుడు దుఃఖం, పోయేటప్పుడు దుఃఖం, అన్నీ వదిలిపెట్టిపోతున్నామని అప్పుడు దుఃఖం. కానీ పుట్టేటప్పుడు పోయేటప్పుడైనా మధ్యలో లేదా అంటే దుఃఖం, మధ్యలో కూడా దుఃఖమే. ఎందుకంటే మధ్యలో దుఃఖం, ఏవో దుఃఖాలు ఉంటాయి. కోరికలు తీరలేదని దుఃఖం, వ్యాధులు కలిగితే దుఃఖం, ముసలితనం వస్తే దుఃఖం, ఆర్థిక ఇబ్బందులు వస్తే దుఃఖం, అనుకున్నది సాధించలేకపోతే దుఃఖం, ఇలా అన్ని దుఃఖాలతోనే ఉంటాయి. కాబట్టి భయం. ఒక్కసారి త్రాచుపాముని కనుక తొక్కితే అది పగబట్టుద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తెలియకుండా అది కూడా వస్తుంది, సమయం చూసి కాటేస్తుంది. ఇది త్రాచుపాము యొక్క పగ, అలాంటి పగ. అలాగే మనం ఒక్కసారి కనుక పరమాత్మకు దూరం అయ్యామనుకోండి, ఒక్కసారి అయ్యాం, ఇక మళ్ళీ ఎప్పటికి చేస్తామో తెలియదు. ఒక్కసారి పరమాత్మ కనుక దూరం అయితే ఈ సంసారం అనేటువంటి ఘోర సర్పం మనల్ని కాటేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఎలా? వెంటాడి వెంటాడి వేటాడి మనల్ని దుఃఖాల పాలు చేస్తుంది. అందుకు భయం. కాబట్టి ఈ సంసారం అనేటువంటి భయంకర సర్పం యొక్క విషం నుంచి మనం కనుక తప్పించుకోవాలి అని అంటే మనకున్నటువంటి ఉపాయం ఒక్కటే, అదే సద్గురువు యొక్క పాద పద్మముల యందలి మకరందాన్ని ఆస్వాదించటం. ఆ సర్పం యొక్క విషానికి విరుగుడు
ఈ సద్గురు పాద మకరందం. మరైతే బాగానే ఉందండి చెప్పారు, కానీ సద్గురువుల యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తే ఈ భయం, ఈ సంసార భయం ఎలా కలుగుతుందండి? ఈ సంసారం అనేటువంటి విష సర్పం యొక్క కాటు నుంచి ఎలా తప్పించుకోగలుగుతాం అనంటే ఆయన సచ్చిద్ఘనం, అందువల్ల తప్పించుకోగలుగుతాం. సచ్చిద్ఘనం అంటే పరమాత్మ సత్తు చిత్తు ఘనస్వరూపమైనటువంటి వాడు. పరమాత్మ ఎప్పుడు ఉండేటువంటి సత్తు, అలాగే అన్నీ తెలిసినటువంటి చిత్తు. నిజంగా పరమాత్మ మనలో ఉండటానా, మనం ఆ పరమాత్మ స్వరూపులం కావటానా, మనకు కూడా ఆ సత్తు చిత్తు భావాలు రెండు ఉన్నాయి. ఆ సత్తు చిత్తు ఆనందం అనేటువంటి మూడు భావాలు మనకు ఉన్నాయి. ఏమిటి సత్తు అనేటువంటి భావం మనకుందని? మనం ఎప్పుడూ ఉండాలి, 90 ఏళ్ళు వచ్చినాయి పోతే బాగుంటుంది అని అనుకుంటా, ఇంకో 4 ఏళ్ళు ఉండి ఆ ముదిమనవాడి పెళ్లి కూడా ఒకరు చూసిపోతే బాగుంటుందండి అంటే ఉండాలనే, ఎప్పుడు ఉండాలనే సత్తు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భావన మనకి? మన స్వరూపం, అది మనం సత్స్వరూపం. చిత్తు అంటే జ్ఞానస్వరూపం. ఏదో తెలుసుకుందాం, అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, చిన్న గుసగుసలాడుకుంటున్నారు. ఇక్కడ చెప్పేది మనకు అక్కర్లా, ముందు అక్కడికి పోయి చెవు పెట్టి ఏందో విందాం. వింటే నీకేమొచ్చుద్ది? ఏమి రాదు. ఇది వింటే ఏదైనా పొరపాటున ఎక్కడైనా ఒకటైనా లోపలికి పోద్ది. అది వింటే నీకేమి రాదు. ఏంటంటే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు ఎవరో ఒక అమ్మాయి లేచిపోయిందను, లేకపోతే వాళ్ళు ఏదో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారను, లేకపోతే ఇంకేదో చెప్పుకుంటా ఉంటారు. చెప్పుకుంటా ఉంటే ఆ మాట వినాలి. లేదు ఇంకెవరో కనపడ్డారు అనుకోండి, ఏమండి ఎంతమంది అండి పిల్లలు? 4 అండి. ఏం చేస్తున్నారండి? అదిగో పెద్ద అబ్బాయి అబ్బాయి, రెండో అబ్బాయి ఇది, మూడో అబ్బాయి. పెళ్లి చేశారండి? చేసామండి. ఎక్కడండి పెద్ద అబ్బాయికి ఎక్కడ చేశారు? అదిగో ఫలానోళ్ళు. రెండో అబ్బాయికి అండి ఫలానోళ్ళు. మూడో అబ్బాయి ఫలాను. అమ్మాయికి అండి అమ్మాయి కూడా చూస్తున్నామండి. ఎక్కడెక్కడ చూస్తున్నారు? ఎప్పుడు జరుగుద్ది వెళ్ళి? ఎందుకంటే అన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం మనకి? మనం చిత్ స్వరూపం, జ్ఞానస్వరూపం. అన్నీ తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. కాకపోతే మన సత్తు మన చిత్తు ఏమిటనంటే ఈ కల్మషాలతో కూడుకొని ఉండటానా, ఈ దేహం ఉండాలని, ఈ పనికిరాని ప్రపంచ వ్యవహారాలు తెలుసుకోవాలని ఇవి. కానీ ఈ కల్మషాలు కనుక మనకు పోయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏ సత్చిత్ అవుతామనంటే నిరంతరము ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపంగా ఉంటాం. నిరంతరము సర్వము తెలిసినటువంటి జ్ఞానస్వరూపంగా ఉంటాం. ఆ సత్తు చిత్తు అదే ఇక్కడ ఏమైందంటే కల్మషాలతో కూడుకొని ఈ సత్తు చిత్తు అయింది. అలాగనే ఆనందం. మనకేం కావాలి? ఆనందం కావాలి. మనం ఏ పని చేసినా మనకు ఆనందం కావాలి. మనం కూర్చున్న ఆనందం కావాలి, నిలబడ్డ ఆనందం కావాలి, పడుకున్న ఆనందం కావాలి. అవతలని మనం తిడితే మనకు ఆనందం రావాలా, వాడు కనుక మనం తిట్టే కూడా మనకు ఆనందం రావాలి. ఎట్లా వస్తుందండి? రావాలంటే మన కోరిక అది ఆనందం. ఈ ఆనందాన్ని కోరుకుంటున్నామే కానీ, కొద్దిసేపు ఉండే ఆనందాన్ని కోరుకుంటున్నాం కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోరుకోవట్లా. ఎందుకని? మనం ఆనంద స్వరూపమే అయినప్పటికీ కూడా మనం ఈ కలుషితమైనటువంటి ఈ ఉపాధులతో కూడుకొని ఉన్నాం కనుక ఈ ఆనందం కూడా మనం లౌకికమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటున్నాం. ఆనందం మనకు కావాలి, కానీ లౌకికమైనటువంటి ఆనందాన్ని మనం కోరుకుంటున్నాం. కానీ నిజంగా ఇలా కోరుకుంటున్నామంటే మనం ఆ ఆనంద స్వరూపం అన్నమాట. అందువల్ల సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి వాడు పరమాత్మ. మనం ఆ పరమాత్మే కనుక, మనం సచ్చిత్ ఆనంద స్వరూపం కనుక మన చుట్టూ ఉన్నటువంటి కల్మషాలను కనుక తొలగించుకుంటే మనం ఆ సచ్చిదానంద స్వరూప పరమాత్మగా నిలిచిపోతాం. మరి సచ్చిదానంద పరమాత్మ స్వరూపంగా నిలిచిపోతే ఇంకా సంసార భయం ఎక్కడ? ఏమంటే సంసార భయం తొలగుతా తొలగదా నీకు ఇంకా సందేహం ఎందుకు? నువ్వు సంసారంలో మునిగిపోతే ఈ భయం కలగదు. కానీ ఈ సంసారాన్ని విడిచి ఆ పరమాత్మని కనుక ఆశ్రయించినట్లయితే, ఆ పరమాత్మతో ఐక్యత చెందినట్లయితే, ఆ పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు కనుక నువ్వు సచ్చిదానంద స్వరూపుడు అయితే ఇంకా నీకు ఎందుకేం భయం ఉంటుంది? ఈ సంసార సర్పం అనేటువంటి ఘోరమైనటువంటి సర్పం అనేటువంటి విషం నీకు ఎందుకు వస్తుంది? కాబట్టి అట్లా వచ్చేటువంటి అవకాశమే లేదు. అంతేకాదు గొప్ప ఆనందం కూడా. ఎటువంటిది ఆనందం? అది కూడా ఇక్కడ చెప్తున్నారు. సకల సౌఖ్యలవాంబురాశిం అని. సకల సౌఖ్యలవాంబురాశిం. ఈ లోకంలో ఎన్నో సుఖాలు ఉన్నాయి. మనకి తెలియని విషయం ఏముంది? కట్టుకునే బట్ట మనకి సుఖాన్ని ఇచ్చుద్ది. అయితే సుఖాన్ని ఇచ్చుద్దా? దుఃఖాన్ని కూడా ఇచ్చుద్ది. పోతా ఉంటే ఎక్కడన్నా ఒకరు పట్టుకొని ఏదైనా చిరిగిందనుకోండి, వెంటనే ఈ సుఖం కాస్త దుఃఖంగా మారుద్ది.
మనం పెట్టుకున్నటువంటి వస్తువులు, నగలు, ఇవి మనకు ఆనందాన్ని ఇస్తాయి. చేసుకున్న మేకప్ ఆనందాన్ని ఇస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఆనందాన్ని ఇస్తాయి. మనం కొత్తగా తెచ్చుకున్నటువంటి వస్తువు పరమానందాన్ని ఇస్తుంటుంది. ఇల్లు ఆనందాన్ని ఇస్తుంటుంది. భార్య ఆనందాన్ని ఇస్తుంటుంది. భర్త ఆనందాన్ని ఇస్తారు. పిల్లలు ఆనందాన్ని ఇస్తారు. ఇస్తారంటున్నా కానీ అన్నీ ఆనందమే కాదు. ఈ ఆనందమే అప్పుడప్పుడు దుఃఖం కూడా. ఏ ఇంటి వల్ల నువ్వు సుఖపడుతున్నావో ఆ ఇల్లే నీకు దుఃఖాన్ని ఇస్తుంది. ఏ భర్త వల్ల నీకు సుఖం అనుకున్నావో ఆ భర్తే దుఃఖాన్ని ఇస్తాడు. ఏ భార్య నీకు ఆనందం అనుకుంటావో ఆ భార్య నీకు దుఃఖాన్ని ఇస్తుంది. ఏ బిడ్డలు నీకు ఆనందాన్ని ఇస్తా అనుకుంటావో ఆ బిడ్డలే నీకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. అంటే ఈ ఆనందం అంతా కూడా ఎలాంటిది అని అంటే తాత్కాలికమైనటువంటిదే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం కాదు. అయితే చీమ నుండి బ్రహ్మ వరకు, పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని అంటారు. చీమ నుంచి బ్రహ్మ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో ఆనందం అనేటువంటిది ఉండనే ఉంది. ఎంత అంటే కొంత ఆనందం ఉంది. క్షుద్రమైనటువంటి అల్పజీవులకు కూడా కొద్ది ఆనందం అయితే మానవులకి మరికొంత ఆనందం ఎక్కువగా ఉంటుంది. మానవులందరిలోకి కూడా ఎక్కువ ఆనందాన్ని పొందేటువంటి వాడి ఆనందాన్ని మనుష్యానందం అన్నారు, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మాట. అయితే ఆ మనుష్యానందానికి 100 రెట్లు ఆనందాన్ని కనుక పొందితే దాన్ని మనుష్య గంధర్వానందం అని అన్నారు. దానికి 100 రెట్లు కనుకైతే దేవగంధర్వానందం అని అన్నారు. దానికి 100 రెట్లు ఆనందం కనుకైతే పితృదేవతల యొక్క ఆనందం అన్నారు. దానికి 100 రెట్లు ఆనందం అయితే ఆజానజ దేవతల ఆనందం అని అన్నారు. దానికి 100 రెట్ల కనుకైతే కర్మదేవతల ఆనందం అన్నారు. దానికి 100 రెట్లు కనుకైతే దేవానందం అన్నారు. దానికి 100 రెట్లు అయితే ఇంద్రానందం అన్నారు. దానికి 100 రెట్లు అయితే బృహస్పతి ఆనందం అని అన్నారు. దానికి 100 రెట్లు కనుకైతే ప్రజాపతి ఆనందం అన్నారు. దానికి 100 రెట్లు అయితే బ్రహ్మదేవుని ఆనందం అన్నారు. ఈ అందరి ఆనందాలు కలిపినా విడివిడిగా చూసినా ఈ ఆనందాలన్నీ కూడా ఒక లవం, ఒక లేశం, ఒక బొట్టు, సముద్రంలో నీటి బొట్టు. ఈ ఆనందాలన్నీ అంటే ఓ పిసరంత అన్నమాట. మరైతే పరమాత్మతో ఐక్యత వల్ల లభించేటువంటి ఆనందం ఏమిటయ్యానంటే అది సాగరం, బ్రహ్మానంద సాగరం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మనకి మానవానందం కూడా సంపూర్ణంగా మనకు లేదు. ఎవరో ఉంటారు మహానుభావులు అట్లాంటి ఆనందం పొందేవాడు, అది కూడా మనకి సంపూర్ణంగా ఏమీ లేదు. అయితే మరి మానవానందం కంటే ఇన్ని లక్షల రెట్లు పెద్ద అయినటువంటి ఆనందం కూడా ఒట్టి బొట్టయితే మరి పరమాత్మతో ఐక్యత వల్ల కలిగేటువంటి ఆ బ్రహ్మానందం అనేటువంటిది ఒక సాగరం కనుకైతే మరి ఆనందం కావాలన్నా, ఈ ఆనందాలు కావాలన్నా, ఈ దేవలోకాలకు పోవాలన్నా, ఈ ఇంద్ర పదవి కావాలన్నా, ఈ బృహస్పతి పదవి కావాలన్నా, ఇవా మనకు కావాల్సింది కాదు. పరమాత్మ పదవే కావాలి, మోక్ష పదవి కావాలి. అదిగో అటువంటి ఆనందమే అద్భుతమైనటువంటి ఆనందం, అసలైనటువంటి ఆనందం, అదే బ్రహ్మానందం. కనుక సద్గురువు యొక్క పాదపద్మాలని ఆశ్రయిస్తే నీలోనే ఉన్నటువంటి పరమాత్మ నీవేనని తెలుస్తుంది. ఆ పరమాత్మతో సాయుధ్యం చెందుతావు, ఐక్యమైపోతావు, కలిసిపోతావు, ఆ పరమాత్మగానే ఉంటావు. అప్పుడు బ్రహ్మానంద సాగరం నువ్వే అవుతావు. నువ్వు బ్రహ్మానంద సాగరాన్ని చూడటం కాదు, లేదా దాంట్లో మునక వేయటం కాదు, నువ్వే బ్రహ్మానంద సాగరాన్ని అవుతావు. ఇక ఇప్పుడు సంసారం అనేటువంటి భయం, ఈ జనన మరణ రూప సంసారం అనేటువంటి భయం నీ దరిదాపులకి రాదు. అంతా ఆనందమే, ఆనందమే, ఆనందమే. నందతి నందతి నందత్యేవ అన్నట్టుగా ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. ఇలా సద్గురువు సాక్షాత్తు పరమేశ్వరుడు అయినటువంటి దక్షిణామూర్తిని ఆరాధిస్తూ ఈ గ్రంథం ప్రారంభమవుతా ఉంది. అటువంటి సద్గురువు యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించడం వల్ల సంసార భయాలన్నీ కూడా తొలగిపోయి శాశ్వతమైనటువంటి, అఖండమైనటువంటి, అనంతమైనటువంటి ఆ బ్రహ్మానందం లభిస్తుంది అని తెలియజేయటంతో ఈ గ్రంథం వల్ల, దీనిని అధ్యయనం చేసి ఆచరించడం వల్ల మోక్షప్రాప్తి నీకు తప్పదు అని మనకి తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇది మనకి సూచన. అంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నందువల్ల నీకు మోక్షం తప్పదు. అయితే అదిగో ఆ సద్గురువు యొక్క పద్మాలని నువ్వు ఆశ్రయించి ఉండాలి, అప్పుడే నీకు ఈ అర్హత లభిస్తుంది. కనుక ఈ గ్రంథం
నీకు నీ జన్మని తరింపజేస్తుంది అనే విషయం సూచనప్రాయంగా ఇందులో మనకి తెలియజేయడం జరిగింది. అటువంటి మోక్ష ప్రాప్తి గురు పాదపద్మముల యందలి మకరందాన్ని ఆస్వాదించటం వల్లనే సిద్ధిస్తుంది అని మనకు రూఢి అవుతుంది కనుక ఇటువంటి మోక్ష సిద్ధికి మార్గాన్ని చూపించేటువంటి ఉపనిషత్తులు సాధకులకి ఏమని సూచిస్తున్నాయి? మోక్ష మార్గాన్ని చూపిస్తాయి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అని అంటే వేదాలకి అంతంలో ఉన్నటువంటి వేదాంతం అని అంటారు. వేదాంతం అంతా పరమాత్మ తత్వాన్ని గురించి చెబుతాయి. ఇవన్నీ కూడా మానవుల్ని తరింపజేయటం కోసం అవి కంకణం కట్టుకొని ఉన్నాయి. మరి అటువంటి ఉపనిషత్తులు ఏమి సూచిస్తున్నాయి, ఏమని ఆక్రోశించి చెబుతున్నాయి? ఇక్కడ ఆక్రోశించి చెబుతున్నాయి అని అంటే అవతల వారి కనుక వినకపోతే వినయ్యా 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 అని ఆక్రోశించి చెప్పటం అనమాట. ఆ ఉపనిషత్తులకి ఏమండి ఆ పని? ఎందుకనంటే వాటిది మాతృహృదయం, మాస్టర్ హృదయం కాదు, మాతృహృదయం. వాటిది ఒకసారి విన్నా వినకపోయినా 4 సార్లు వినకపోయినా వాడు విసుక్కున్న బిడ్డకి తల్లి మళ్ళీ 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 చెబుతుంది, బాధతో చెప్తుంది, ఆక్రోశించి చెబుతుంది, నచ్చ చెబుతుంది, ఇలా ఎన్నో రకాలుగా చెబుతుంది. అదిగో ఆ ఉపనిషత్తులు అట్లా మనకి తెలియజేస్తా ఉన్నాయి. మరి ఏం చెప్తున్నాయో తర్వాత శ్లోకంలో తెలుసుకుందాం రేపు.